విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులు పడే యాతన ప్రసవ వేదనను మించిపోతోంది. ఒకే పడకపై ఇద్దరు ముగ్గురు బాలింతలు పడే అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఇక సిబ్బంది చీదరింపులు సదా మామూలే. ముఖ్యమంత్రి చీవాట్లు పెట్టినా, మంత్రులు హెచ్చరించినా ఒక్కరి పనితీరు కూడా మారలేదు. అసౌకర్యాల నిలయంగా మారిపోయిన మాతా శిశు ఆసుపత్రి దుస్థితిపై కథనం. సుమారు 11 లక్షల మందికి పైగా జనాభా ఉన్న బెజవాడకు ప్రభుత్వ ఆసుపత్రి పెద్ద దిక్కు. గుణదలలో కొత్త ఆసుపత్రి ప్రాంగణంలో వివిధ విభాగాలు నిర్వహిస్తున్నారు. నగరానికి నడిబొడ్డున ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ ప్రాంతాల నుంచి నిత్యం భారీగా రోగులు వస్తుంటారు. బోధన ఆసుపత్రి అయినా వైద్య సేవలు అరకొరే. పట్టి పీడుస్తున్న వైద్యుల కొరత, కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలతో సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ దశాబ్దానికి పైగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. కొత్త భవంతిలో ఫర్నిచర్, సిబ్బంది కొరత అధికం. రద్దీగా ఉండే ప్రసూతి, నవజాత శిశు విభాగంలో ఒక్కో బెడ్పై ఇద్దరు ముగ్గురు బాలింతలు సర్దుకోవాల్సిన దుస్థితి. శిశు విభాగంలో వెంటిలేటర్లు మరమ్మతులు చేయడం లేదు. గర్భకోశ వైద్య విభాగంలో 15 మంది వైద్యులు అవసరం కాగా 6గురే ఉన్నారు. ఛాతీ, టీబీ విభాగాలు దాదాపు ఖాళీ. పదోన్నతిపై 2 వైద్యులున్నారు. ప్రసూతి వార్డులో నిత్యం 20 వరకు ప్రసవాలు జరుగుతాయి. నవజాత శిశువుల కోసం ఎన్ఐసియు వార్డు ఉన్నా నిపుణులు కరవే. శిశువులకు గుండె, మూత్రపిండాలు, నాడి, ఊపిరితిత్తుల సమస్యలుంటే తక్షణం గుర్తించి వైద్యం అందించడానికి ఆయా విభాగాల్లో పీజీ కంటే ఉన్నతమైన కోర్సులు చేసిన వారిక్కడ ఒక్కరూ లేరు. 150 మంది నర్సులు అవసరం కాగా 40 మందే సేవలందిస్తున్నారు. రోగులు, గర్భిణీల వెంట వచ్చేవారికి ఆసుపత్రిలో నిలవ నీడలేదు. ఆరుబయట చెట్ల కిందే ఉండాల్సిన దుస్థితి. తీసికట్టుగా మారిన మరుగుదొడ్ల నిర్వహణతో రోగులు, వారి బంధువుల బాధలు వర్ణనాతీతం. అంటే మందులు లేవు, ఏమీ లేవు. వచ్చేదాకా ఆగాలంటున్నారు. అక్కడ బెడ్లు లేవు. రేకేసారు బల్ల మీద, ఆ రేక మీద పడికేస్తున్నారు. బెడ్లు ఎడుతుంటేనేమో ఉండాలి, లేదా వెళ్ళిపోండి అంటున్నారు. బాలంతరాలు మడి కిందే పడుకోబెడుతున్నారు. ఒక ఊరు నుంచి వచ్చినా, ఇంకొక హాస్పిటల్ నుంచి వచ్చినా బెడ్లు ఇవ్వరండి. ఒక మంచానికి 2-3 ఉంటున్నారు. ఇద్దరిని పడుకోబెడుతుంటే పసిపిల్లలు పాలు ఇవ్వాలంటే కష్టంగా ఉంటుంది. తాగుతాకు నీళ్లు ఇబ్బందులు, ఒకసారి బాత్రూమ్లు ఉండవు. బెడ్ ఇవ్వమని అడగడానికి వస్తేనే పోట్లాడుతున్నారు. మంచాలు కావాలి. అసలు మంచానికి పేషెంట్లు ఆపరేషన్ చేసిన వాళ్ళు 2 ఎలా ఉంటారండి. ఫ్యాన్లు తిరగవు, లైట్లు లేవు. అడిగితేనేమో పోట్లాడుతున్నారు. హాస్పిటల్ ఇది గవర్నమెంట్ ఆసుపత్రి ఇలాగే ఉంటది, ఇష్టమైతే ఉండదు అట్లా లేదా అన్నట్టు మాట్లాడుతున్నారండి. ఏం చెప్తాం? ఇంకా కంప్లైంట్ ఎవరికి చేస్తామండి? ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ టీబీసీ వార్డులో ఒక ర్యాంప్ అనేది ఎప్పటి నుంచో పడిపోయింది. వాటికి ర్యాంప్ కూడా మనం ఇప్పుడు ఈ ఫేస్ లిఫ్టింగ్ పనుల్లో ఉన్నది. వాటర్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ, అవి కూడా ఈ పనులన్నీ కూడా ఇందులో మనం చేయబోతున్నాం. సమస్యలు తీర్చుతామని ఆసుపత్రి వర్గాలు మంత్రి దేవినేని చెబుతున్నారు. ఒక 40 బెడ్స్ పైన ఏర్పాటు చేస్తే ఒకే బెడ్ లో 2 డెలివరీ అయిన వాళ్ళు కూర్చునే పరిస్థితి ఉంది. ఆ 20 ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే బిల్డింగ్ పడిపోయే స్టేజ్ లో ఉందో 150 లక్షలతో క్యాంప్ నిర్మాణం, లేకపోతే కొత్త బిల్డింగ్ నిర్మాణం అనేది మంత్రి కామినేని శ్రీనివాస్ గారు కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. సౌకర్యాలు డెవలప్ చేయాలని దాని మీద కూడా మంత్రి గారిని దృష్టి పెట్టమని చెప్పి కూడా కోరాను. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయగా రోగుల నుంచి ఆయనకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తీరు మారాలంటూ సిబ్బందిపై ముఖ్యమంత్రి ఆగ్రహించారు. అనంతరం 2 రోజుల తర్వాత వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇక్కడ తనిఖీలు చేసి ఆసుపత్రి తీరు, సిబ్బంది పనితీరు మార్చుతానంటూ చెప్పుకొచ్చారు. ప్రతి దానికి లోనకెళ్తానే డబ్బులు ఇవ్వాలి, రక్త పరీక్ష డబ్బులు ఇవ్వాలి. మరి వాళ్ళు జీతాలు తీసుకోవట్లేదు ఏంటో నాకు తెలవట్లేదు. తప్పకుండా దీని మీద ఒక ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా ఇక్కడ హూ ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్, ఆ రాని డాక్టర్లందరికీ ఛార్జ్ మెమో ఇచ్చామన్నా వాళ్ళని ఇక్కడ ఉంచే ప్రసక్తి లేదు. ఈ పరిస్థితులు గనక మారకపోతే తక్షణం మొత్తం అందరినీ మార్చేస్తాం. సీఎం గారు కూడా ఎంత కఠినమైన చర్యలైనా తీసుకో, నువ్వు ఆరోగ్యం ఇంప్రూవ్ చేయాలి మనం అన్నారు. ఎవరెన్ని చెప్పినా, ఎంతటి వారు ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రభుత్వ దవాఖానాల తీరు మారడం లేదు. విజయవాడ రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న తరుణంలో ఇకనైనా ప్రభుత్వం పెద్ద ఆసుపత్రిపై దృష్టి సారించి సమస్యలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.